అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. సో నేను ఆల్రెడీ కార్డ్స్ షఫుల్ చేసేసి ఇక్కడ 3 కార్డ్స్ పిక్ చేసి పెట్టాను. సో ఈ 3 మెసేజెస్ వచ్చేసి మీకోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి అనమాట. ఓకే, అండ్ నేను కూడా చెక్ చేయలేదు ఏంటి మెసేజెస్ అని చెప్పేసి. సో ఇప్పుడున్న మీ సిచ్యువేషన్కి ఇవి మీకు మెసేజెస్. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. సో నేను ఫస్ట్ మెసేజ్ చెక్ చేస్తాను. యూనివర్స్, షో మీ ద మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో 7 ఆఫ్ ఏరియల్ వచ్చేసి మీకు ఫస్ట్ మెసేజ్ ఇక్కడ. యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ వైజ్లీ. హ్యావ్ పేషెన్స్ అండ్ వెయిట్ ఫర్ ద హార్వెస్ట్. రివ్యూ యువర్ ప్రోగ్రెస్ అండ్ మేక్ ప్లాన్స్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎండీవర్. ఓకే, సో ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి రీఅష్యూరెన్స్ లాగా అనిపిస్తుంది. అంటే ఏంటి అని అంటే రీసెంట్లీ ఏదో మీరు వర్క్ బాగా ఇన్వెస్ట్ చేశారు, మీ టైంని మీ హార్డ్ వర్క్ని ఇన్వెస్ట్ చేశారు అన్నట్లు చూపిస్తుంది. సో దీనికి సంబంధించి రిజల్ట్ కోసం చూస్తున్నారు, మంచి పాజిటివ్ అవుట్కమ్ కోసం ఎదురు చూస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. మనీ అయ్యి ఉండొచ్చు, ఏదైనా రిలేషన్షిప్లో మీరు కొంచెం మీ టైంని ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. సో దానికి సంబంధించి ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ ఏంటంటే మీరు చేసిన పని కరెక్టే. మీరు వర్క్ అయినా సరే, కెరియర్ అయినా సరే, లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూస్కి, లేకపోతే పర్సనల్ సిచ్యువేషన్స్కి, రిలేషన్షిప్స్కి, ఏదైనా సరే మీరు ఏదైతే చేశారో అది ఇన్వెస్ట్ చేసింది బాగానే ఇన్వెస్ట్ చేశారు, కరెక్ట్ పనే చేశారు, మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఫస్ట్ అష్యూరెన్స్ మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి. హ్యావ్ పేషెన్స్ అండ్ వెయిట్ ఫర్ ద హార్వెస్ట్. మీరు చేసిన పని చేసేసారు, కరెక్ట్గా చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు దీనికి రిజల్ట్కి సంబంధించి అవుట్కమ్కి సంబంధించి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికోసం జస్ట్ పేషెన్స్తో ఉండండి. ఆ హార్వెస్ట్ అనేది ఆటోమేటికలీ వస్తుంది అని అనమాట. ఓకే, అంటే పేషెన్స్ అనేది ఉండాలి అన్నట్లు ఇక్కడ మీకు మెసేజ్. రివ్యూ యువర్ ప్రోగ్రెస్ అండ్ మేక్ ప్లాన్స్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎండీవర్. సో ఇప్పుడు మళ్ళీ మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది అని చెప్పి తెలుసుకున్న తర్వాత మీకు అర్థమైపోతుంది, రైట్? అవుట్కమ్ చూసిన తర్వాత దానికి చూసి అర్థం చేసుకొని నెక్స్ట్ ప్లాన్ ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించి నెక్స్ట్ స్టెప్ తీసుకోండి అన్నట్లు కూడా మీకు మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. కొంతమందికి మీరు వర్క్ అయి ఉండొచ్చు, బిజినెస్లో అయి ఉండొచ్చు, కెరియర్లో అయి ఉండొచ్చు. మీకు ప్రోగ్రెస్ వచ్చిన తర్వాత మీరు దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకే, సో నేను ఇంత ఎనర్జీ ఇందులో పెట్టాను, ఈ ప్రాజెక్ట్ వర్క్ చేశాను, నాకు బాగా ఫుల్ఫిల్మెంట్ అనిపించింది వచ్చిన రిజల్ట్లో, సో ఇంకా ట్రై చేద్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళడం అనమాట. ఓకే, ఈవెన్ రిలేషన్షిప్స్ అయినా అంతే. మీరు ఏదో మీ పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేశారు, లైక్ వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ రావడము, వాళ్ళలో ఏదో చేంజ్ వచ్చింది, సో మీకు బాగా అనిపించింది. అది ఇంతకుముందు మీరు చేంజ్ చేసుకొని మీరు ఏదో వర్క్ చేశారు కాబట్టి ఇది జరిగింది అన్నట్లు మీకు అనిపిస్తేనో మళ్ళీ కంటిన్యూ అవ్వడం అనమాట. సో ఏది జరిగినా సరే దాన్ని ఒకసారి రివ్యూ చేసి మళ్ళీ కొత్త ప్లాన్స్ చేసుకొని ముందుకు వెళ్ళండి అన్నట్లు ఒక మెసేజ్ చూపిస్తుంది అనమాట. సో ఫస్ట్ పేషెంట్గా ఉండండి, మంచి అవుట్కమ్ వస్తుంది, మీరు చేసిన పని కరెక్ట్గా చేశారు, మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది. ఓకే, సెకండ్ మెసేజ్ చెక్ చేద్దాము ఏంటి మీకు యూనివర్స్ నుంచి. సెకండ్ మెసేజ్, యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. చాలా గ్రోత్, అబండెన్స్ ఉంది, చాలా పాజిటివ్గా చూపిస్తుంది ఈ కార్డ్ అయితే. ఓకే, మంచి గ్రోత్ చూపిస్తుంది. 4 ఆఫ్ మైకల్. నాకు తెలిసి ఇది చాలా కష్టపడ్డారు, రైట్? కొంచెం రెస్ట్ తీసుకోండి అన్నట్లు మెసేజ్ అన్నట్లు చూపిస్తుంది ఇక్కడ. ఇన్సైట్స్ దట్ కమ్ ఫ్రమ్ క్వైట్ మెడిటేషన్, ద నీడ్ ఫర్ మోర్ స్లీప్ ఆర్ టైమ్ ఆఫ్, సీక్ రిలీఫ్ ఫ్రమ్ స్ట్రెస్. సో ఏదో సిచ్యువేషన్కి సంబంధించి ఏదో బాగా ఆలోచించి బాగా అలసిపోవడం అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఈ వర్క్కైనా సరే ఇప్పుడు ఏదైతే ఇక్కడ వచ్చింది, రైట్, మనకి 7 ఆఫ్ పెంటికల్స్తో, అంటే ఏదో వర్క్ చేశారు, బాగా కష్టపడ్డారు అని చెప్పేసి ఇది ఏ సిచ్యువేషన్ అయినా అయ్యి ఉండొచ్చు మీ లైఫ్లో. ఓకే, సో దానికి సంబంధించి బాగా వర్క్ చేసి అలసిపోవడం అనమాట ఇక్కడ. ఓకే, సో ఇన్సైట్స్ దట్ కమ్ ఫ్రమ్ క్వైట్ మెడిటేషన్. సో బాగా అలసిపోయారు. కొన్ని సందర్భాల్లో ఇంకా ఏదైనా ఆలోచన, ఒక ఐడియా లాంటిదో, లేకపోతే ఏదైనా సొల్యూషన్ వస్తే బాగుంటుంది
బాగుంటుందో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండొచ్చు. సో ఫస్ట్ థింగ్ దానికి సంబంధించి యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, సొల్యూషన్స్ వస్తుంది, ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పేసి అర్థమవుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ద నీడ్ ఫర్ మోర్ స్లీప్ అండ్ టైమ్ ఆఫ్ అంటే ఇప్పుడు మీరు ఈ వర్క్ చేస్తూ దేని గురించి ఆలోచిస్తూ ఓవర్గా స్ట్రెస్ అయిపోయి సరిగ్గా నిద్రపోకపోవడము, ఒకవేళ ఎగ్జామ్స్ ఉందో లేకపోతే ఇంటర్వ్యూస్ ఉందో, ఏదో కోర్స్ నేర్చుకుంటున్నారంటే ఓవర్గా టైం స్పెండ్ చేస్తూ ఉండడము, రాత్రులు కూడా చదువుతూ ఉండడము, ఇలాంటిది ఏదైనా చేస్తూ ఉన్నారు అంటే ఓవర్. ఇంకా స్ట్రెస్ అనేది నేను ఇక్కడ జస్ట్ ఎగ్జామ్స్ గురించి చెప్పాను. మన లైఫ్లో ప్రాబ్లమ్స్కి సంబంధించి కూడా మనము అన్నెసరీ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాం, రైట్? ఓ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా, ఓ నేను వేరే ప్లేస్కి వెళ్ళి వర్క్ చేయాలి, దానికి సంబంధించి గుడ్ న్యూస్ వస్తుందా లేదా, ఇప్పుడు ఏం చేయాలి, ఇలాంటిదంతా ఉంటుంది, రైట్? సిచ్యువేషన్కి సంబంధించి. సో అది ఏదైనా సరే మీరు బాగా అలసిపోయారు, దానికి సంబంధించి సరిగ్గా పడుకోలేదు, ఓవర్గా స్ట్రెస్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ద నీడ్ ఫర్ మోర్ స్లీప్ అండ్ టైం. ఒకవేళ నిద్ర కనుక మీరు చాలా తక్కువ ప్రియారిటీ ఇచ్చింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు ఏంటి అని అంటే రెస్ట్ తీసుకోండి, బాగా పడుకోండి. మీకు ఇప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం టైం ఆఫ్ తీసుకోండి. ఓవర్గా వర్క్ చేయడము, అవర్స్ వర్క్ చేసింటే కనుక హార్డ్ వర్క్ చాలా చేసేసారంటే కొంచెం టైం ఆఫ్ తీసుకోవాలి. మీతో మీరు టైం అనేది స్పెండ్ చేయడము ఇంపార్టెంట్ అన్నట్టు కూడా మీకు ఇక్కడ ఒక మెసేజ్. అండ్ సీక్ రిలీఫ్ ఫ్రమ్ స్ట్రెస్. అఫ్ కోర్స్ ఇవన్నీ వచ్చేసి ఎందుకు అనంటే స్ట్రెస్ నుంచి మీకు రిలీఫ్ ఉండాలి అని చెప్పే. సో ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ 2 మెసేజ్ కనెక్ట్ అయ్యింది చాలా స్ట్రాంగ్గా. మీ పని మీరు చేసేసారు, హార్డ్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు మీరు దాని గురించి టెన్షన్ తీసుకోకుండా రిలాక్స్ అయిపోండి, స్ట్రెస్ ఫ్రీ ఉండండి, కొంచెం టైం ఆఫ్ తీసుకోండి, ఎంజాయ్ చేయండి అన్నట్లు మీకు మెసేజ్ అనమాట ఈ రీడింగ్లో. ఓకే, సో లాస్ట్ మెసేజ్ చెక్ చేద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద లాస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. 6 ఆఫ్ ఏరియల్. వావ్, ఎంత మంచి కార్డు, అసలు బ్యాలెన్స్డ్గా వచ్చింది మొత్తం అంతా. ఓకే, దిస్ ఇస్ వెరీ నైస్, నాకు బాగా నచ్చుతుంది ఇలా ఒకే దానికి ఒకటి కనెక్ట్ అయ్యి వస్తుంది రీడింగ్స్. 6 ఆఫ్ ఏరియల్. మటీరియల్ నీడ్స్ గెట్ ఫుల్ఫిల్డ్ ఇన్ మ్యాజికల్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్. యాక్ట్ ఆఫ్ కైండ్నెస్, గివింగ్ అండ్ రిసీవింగ్ విత్ అ గ్రేట్ఫుల్ హార్ట్. ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న సక్సెస్ వస్తుంది మీకు. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఫ్రూట్స్ ఇక్కడంతా మనకు, రైట్? సో ఇక్కడ మీరు పన్న కష్టానికి ఆ ఫ్రూట్ ఉంటుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, 2 సేమ్ కార్డ్స్ ఏరియల్స్. ఓకే, సో మీ మటీరియల్ నీడ్స్ ఏదైతే ఉందో, మటీరియల్ నీడ్స్ అంటే ఫిజికల్గా మనకి ఏదైతే అవసరం ఉంటుందో, రైట్? మనీ పరంగాను, ప్రాపర్టీ పరంగాను, డైలీ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి, జాబ్ ఇదంతా ఉంటుంది, స్టెబిలిటీ, రైట్? ఇవన్నీ మటీరియల్ నీడ్స్ అనమాట. సో ఏదైతే మటీరియల్ నీడ్స్ ఉన్నాయో ఇవన్నీ మీకు ఫుల్ఫిల్ అవుతుంది ఇన్ అ మ్యాజికల్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్. అది ఫుల్ఫిల్ అవ్వడం మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి. సో ఇది ఒక మ్యాజికల్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో మీకు ఈ నీడ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పేసి అనమాట. ఓకే, నిజంగానే జరుగుతుంది. ఎందుకంటే నేను చాలాసార్లు ఇది ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఏమీ జరగట్లేదు, అంతా అయిపోయింది అనుకున్న టైంలో హఠాత్తుగా ఏదో ఒక రూపంలో ఆ నీడ్స్ అనేది ఫుల్ఫిల్ అయ్యేది జరుగుతుంది అనమాట. సడన్గా జాబ్ రావడము, లేకపోతే ఎవరైనా మనీ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవ్వడము, ఇంక ఏదైనా అయి ఉండొచ్చు అనమాట. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. సో ఆ విధంగా మీ నీడ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఓకే, మీరు యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ అంటే ఇంకా గివింగ్ ఎనర్జీ ఎప్పటికైనా అంటే గివింగ్ ఎనర్జీ అంటే నిన్నటి రీడింగ్ది కాదు, నిన్నటి రీడింగ్లో గివింగ్ ఎనర్జీ వేరు, ఇది వేరు. ఈ గివింగ్ ఎనర్జీ ఏంటి అని అంటే ఒకరి మీద కైండ్నెస్ చూపించడము, ఒకరితో మంచిగా యాక్ట్ చేయడము. అది మీరు చిన్నపిల్లలకి ఫుడ్ పెట్టించడమా, లేకపోతే యానిమల్స్కి హెల్ప్ చేయడమా, లేకపోతే ఇంకెవరైనా నీడ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు మనకి చలికాలం లైక్ ఎవరికైనా స్వెటర్స్ ఇవ్వడము, ఇలాంటిది, రైట్? ఆ విధంగా అనమాట కైండ్నెస్ చూపించడము. సో గివింగ్ అండ్ రిసీవింగ్ విత్ గ్రేట్ఫుల్ హార్ట్, అలా ఇచ్చి మీరు దాన్ని రిసీవ్ చేసుకుంటారు అని చెప్పేసి అనమాట. యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ ఎప్పుడు వేస్ట్ అవ్వదు. మనకు ఆ కర్మకి ఫలితం ఇప్పుడు దొరకకపోయినా నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్యూచర్లో దొరుకుతుంది అనమాట. సో అదేదైతే మీరు ఇప్పుడు ఇచ్చారో హోల్ హార్టెడ్గా, మనస్ఫూర్తిగా, దానికి ఫలితం అనేది తొందరగా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పేసి. అందుకని ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఏదైతే మెటీరియల్ నీడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి అందుకే మ్యాజికల్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వేలో ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పేసి. అంటే మీ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్కి సడన్ రిజల్ట్, పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.